2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నరదృష్టి ఒక మనిషి మీద దీని ప్రభావం ఉంటే ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయాలి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి అసలు నరదృష్టి ప్రభావం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఉమా గారు, ప్రీవియస్ నేను ఉమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా అంటే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. షష్టగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. అండ్ దాని తర్వాత నరదృష్టి ప్రభావం గురించి కూడా మనం 1 year మొత్తం ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. అండ్ దాంతోపాటు కొన్ని టాపిక్స్ ఎస్పెషల్లీ కర్మకు సంబంధించినటువంటి కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుంది, ఏ విధంగా పనిచేస్తుందో కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు పర్టికులర్గా అంటే ఈ 6 months పీరియడ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. జూలై నుంచి చూసుకుంటే జనరల్గా నరదృష్టి ప్రభావం అనేది ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటిది జనరల్గానే చాలామందికి నరదృష్టి సోకింది అని తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం మాట్లాడుకునేటువంటి మాటలు బట్టి, ఆ సిమ్టమ్స్ బట్టి చాలామంది విమెన్ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే నాగరాజ్ గారు, నరదృష్టి అనేటువంటిది ఒక రకం కాదండి. మనం దానికి ఉన్నటువంటి ప్రభావాలని, ఫలితాలని 5గా విభజించి చూస్తే కనుక మొట్టమొదటిది సామాన్యమైన నరదృష్టి నాగరాజ్ గారు. అంటే మీరు చూసేటువంటి వాళ్ళు బాగా శ్రద్ధగా వినండి. సామాన్య నరదృష్టి అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా చిన్న శారీ కొనుక్కున్నా, ఫోన్ కొనుక్కున్నా, లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా, ఫంక్షన్లో అటెండ్ అయినా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నప్పుడు మీ మీద తెలియనటువంటి ఏడుపులు కానీ, ఈర్ష ద్వేషాల వల్ల వచ్చేటువంటి ఈ యొక్క ప్రభావమే సామాన్య నరదృష్టిగా చెప్పబడుతుంది. సో ఈ యొక్క సామాన్య నరదృష్టి అనేటువంటిది జనరల్గానే మీరు నిత్యం చేసేటువంటి భగవత ఆరాధన బాగుంటే కనుక, లేదా మెడిటేషన్ చేసేవాళ్ళు కనుక, మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కనుక, లేదా నిత్యం హనుమాన్ చాలీసా చదివేటువంటి వాళ్ళు కనుక ఖచ్చితంగా 1-2 రోజుల్లో అది తగ్గిపోతుంది. చిన్న జ్వరంతోనో వాటితోనో తగ్గిపోతుంది. కానీ రెండవది నాగరాజు గారు, మహానరదృష్టి అని ఒకటి ఉంటుంది. అంటే మనం చూస్తాం ఈ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను వినండి. అర్ధాంతరంగా ఇంట్లో తెలియనటువంటి అకారణ మరణములు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. శుభకార్యములు అంటే ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే జీవితంలో ఒక శుభము అనేటువంటి జరుగుతుందంటే నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. డబ్బులు నిలబడవు, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. తరువాత జ్వరములు కానీ, వికారము కానీ, వాంతులు అవ్వడం కానీ, లేకపోతే తెలియనటువంటి ఒక అలజడి, ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, ఒక భయము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయండి. శుభమా అని ఒక ఇల్లు కట్టుకుంటే కనుక అన్నీ పూర్తయి లాస్ట్ గృహప్రవేశం దగ్గరికి వచ్చేసరికి అది ఆగిపోతుంది. అంటే మహానరదృష్టి అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిదండి. చాలామంది అపర కుబేర స్థానంలో ఉండేటువంటి వాళ్ళైనా దరిద్రులుగా కిందకి పడిపోతూ ఉంటారు. ఇది ఒక్క చిన్న విషయాన్ని మర్చిపోయి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కలిగేటువంటిది అనమాట. సో ఇది ఎప్పుడూ కూడా మహానరదృష్టి అనేటువంటిది కీడు కింద చెప్పబడింది. అంటే చావులు కానీ, హెల్త్ ఇష్యూస్ అంటే మేజర్గా నాగరాజ్ గారు. అంటే చాలామంది మనం చూస్తే డయాగ్నోసిస్ చేసిన ఏ హెల్త్ ఇష్యూ, ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో కనబడకుండా హాస్పిటల్కి లక్షల రూపాయలు ధారపోసేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఇది మహానరదృష్టి అని చెప్పబడింది. ఇక మూడవది సంభోగ దృష్టి. అంటే ఎస్పెషల్లీ భార్యాభర్తలు లేదా ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి ఇది తెలుస్తుంది బాగా. ఎప్పుడైతే ఒక ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటున్నారో భార్యాభర్తలు, వాళ్ళిద్దరి మధ్యలోకి వాళ్ళు అందంగా ఉన్నారనో, వీళ్ళు అందంగా ఉన్నారనో, మధ్యలో ఇంకొక వ్యక్తి యొక్క చూపు పడింది అంటే, దృష్టి పడింది అంటే వీళ్ళిద్దరి మధ్యలో తగువులు ప్రారంభం అవుతాయి. జలస్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటిది, అనుమానము అనేటువంటిది ప్రారంభమయ్యి తద్వారా క్రమేపీ అది విడాకులకు దారితీస్తుంటుంది. లేదా ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఎలాంటివి జరుగుతున్నాయో, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయండి? సంభోగ దృష్టి దగ్గర నుంచే ప్రారంభం అవుతాయి. మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, అతని చూపు కానీ, దృష్టి కానీ ఏదైనా పడింది అంటే అక్కడి నుంచి భార్యాభర్తల్లో మార్పులు వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పక్కర్లేదు, చూసేటువంటి వాళ్ళకి చాలా బాగా తెలుసు ఇప్పుడు మనం చూసేటువంటి విషయాలు బట్టి. అయితే 4వది ఏమిటి అంటే సంతాన దృష్టి నాగరాజ్ గారు. సంతాన దృష్టి అంటే ఏమిటి అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేకపోతే కన్సీవ్ అయ్యి చాలామంది ఆరోగ్య ఇబ్బందులు వచ్చి మిస్క్యారీస్ అయిపోతూ ఉంటాయి. లేదా బాగా గమనించండి, సంతాన దృష్టి పడినటువంటి వాళ్ళకి ఎలాంటివి జరుగుతాయంటే, పుట్టిన తర్వాత అంగవైకల్యం కానీ, మాటలు సరిగ్గా రాకపోవడం కానీ, లేకపోతే ఎనీథింగ్ అండి, బాల అరిష్టములతో జన్మించారు అని చెప్పి మనం చెప్పచ్చు జ్యోతిష్ శాస్త్రంగా.
కానీ సంతాన దృష్టి పడిన వాళ్ళకి పెరిగేటువంటి వాళ్ళకి కూడా, పెరిగే పిల్లలకి కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వ్యసనాలు, చెడు సహవాస దోషము, సో దుబారాగా తిరగడము, జల్సా చేయడం లాంటివి అలవాటైపోతాయి. ఇవి ఎక్కడి నుంచి కలుగుతాయి? సంతాన దృష్టి, చెడు సహవాస దోషం కూడా దీ యొక్క దృష్టి ప్రభావమేనండి. అప్పటిదాకా ఒక అబ్బాయి చాలా బాగా చదువుతూ క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడు, కానీ ఒక తరగతి మారిన తర్వాతనో, ఒక స్కూల్ మారిన తర్వాత, కాలేజ్ మారిన తర్వాతనో కంప్లీట్గా వ్యసనాలకు బానిస అవ్వడం కానీ, బెట్టింగ్స్ కానీ, వ్యసనాలు, జూదాలు వాటికి బానిస అవ్వడం కానీ లాంటివి జరిగి కంప్లీట్గా ఫ్యూచర్ని కోల్పోతాడు. సంతాన దృష్టి అనేటువంటిది ఇక్కడ ఇలాంటి విషయాల్లో జరుగుతుందండి. ఇక తరువాత నాగరాజు గారు సూక్ష్మ నరదృష్టి. ఇది చెప్పుకోదగ్గది. ఎందుకు అంటే మన పక్కన ఉండేటువంటి వాళ్ళు, మన శ్రేయోభిలాషులు, మన చుట్టాలు, మన బంధువులు అందరూ కూడా రాబంధుల్లా మారి మన మీద కన్ను వేసి మనల్ని ఎదగనివ్వకుండా, మనల్ని ఏదో మంచి చెబుతున్నట్టుగా చెప్పి అక్కడికి వెళ్ళకు, పడిపోతావు, అది చెయ్యకు, ఓడిపోతావు, ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కడే ఉందాం అనేటువంటి దాంతో, మాటలతో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనల్ని మన ఎదుగుదలను ఆపడానికి, మన యొక్క పతనానికి కారణం అవుతూ ఉంటారు. సో వాళ్ళని మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళే కదా, మంచే కదా చెప్పారనుకుంటూ ఉంటాం. కానీ అది మంచి కాదు. వాళ్ళు చెప్పేటువంటి మంచికి, నిజమైనటువంటి మంచికి చాలా థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందండి. ఇది సూక్ష్మ నరదృష్టి. చాలామంది సూక్ష్మ నరదృష్టి యొక్క బారిన పడి జీవితంలో ఎదగక, కనీసం ఒక రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ అక్కడే కూపస్థ మండూకం, బావిలో కప్పలాగా అక్కడక్కడే ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఇది సూక్ష్మ నరదృష్టి. సో ఈ విధంగా ఈ 5 రకాలుగా నరదృష్టి అనేటువంటిది మనిషిని పట్టి పీడిస్తుంది నాగరాజు గారు. సో మీరు చెప్పినటువంటి ఈ 5 నరదృష్టిలో మిథున రాశి వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఏ దృష్టి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. మిథున రాశి వాళ్ళకి ఏంటి అంటే జనరల్గానే వీళ్ళకి చాలా బిజినెస్ మైండ్ సెట్ అండి. వీళ్ళది అద్భుతమైనటువంటి బిజినెస్ చేయగలరు. ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క స్వశక్తితో నించునేటువంటి సత్తా ఉన్న వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. 10 మందిని చేయూతనిచ్చి పైకి తీసుకురాగలరు కూడా. అలాంటి గొప్ప గొప్ప అలవాట్లు, గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు 10 మంది దగ్గరికి వెళ్ళి అప్పు అడగాల్సిన పరిస్థితికి వచ్చేస్తారు. ఇది దేనివల్ల జరుగుతుంది అంటే సామాన్య దృష్టి ఒకటైతే, తరువాత మహానర దృష్టి రెండవది ఖచ్చితంగా జరుగుతుంది. జనరల్గానే వీళ్ళు వెరీ సాఫ్ట్ అండి, రిజర్వ్డ్ పర్సన్స్, ఎక్కడికి వెళ్ళరు. అంటే వాళ్ళ పనేంటో, వాళ్ళ పద్ధతి ఏంటో అలాగే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో దృష్టి ప్రభావంలో చిక్కుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బిజినెస్ లాస్ అనేటువంటి చూస్తారండి. వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు. రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. తల్లికి కొడుకుకి, తండ్రికి కొడుకుకి, లేదా తండ్రికి కూతురికి, తల్లికి కూతురికి, ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. అంటే కుటుంబమే పెద్ద శత్రుత్వం అనేటువంటిది కనబడిపోతూ ఉంటుంది ఏమీ చేయకపోయినా. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే హెల్త్ అనేటువంటిది సహకరించదు. అంటే ఇంతకు ముందున్నంతగా శరీరం అనేటువంటిది సహకరించదు. తెలియనటువంటి నొప్పులు లేదా తెలియనటువంటి బాధ, భయము కూడా. అంటే ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య వచ్చిందనుకో నాగరాజు గారు, అది నాకు తగ్గిపోతుంది, నాకేం కాదులే అనే ధైర్యం ఉండడం వేరు. ఏదో తెలియనటువంటిది నా లోపల అవుతోంది అని భయంతో బిక్కుమంటూ రోజుకి క్షీణించడం వేరు. ఇలా రెండో పద్ధతిలో ఉన్నప్పుడు గడిగడి గంటం 100 ఏళ్ళ ఆయుష్లాగే ఉంటుంది. సో ఈ మిథున రాశి వాళ్ళకి అలాంటి ప్రభావాలు మహానర దృష్టి వల్ల కలుగుతాయండి. ఈవెన్ ఇంకొక విషయం అండి, సంభోగ దృష్టి అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో మెకానికల్ రిలేషన్షిప్ని తీసుకొస్తుంది. అంటే ఇద్దరి మధ్యలో దేనివల్ల గొడవలు వస్తాయి చెప్పమంటారా? ఆర్థిక సమస్యల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఈ యొక్క డామినెంట్ ఇష్యూస్ వల్ల, నువ్వు నా పరువు తీసావు, నన్ను అలా అన్నావు, నన్ను ఇలా అన్నావు, అలా అన్నావు అనేటువంటి పదానికి మధ్యలో ఇంకొకరు ఎవరో ఉన్నారనే అర్థము. సంభోగ దృష్టి వల్ల మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయండి. ఈవెన్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా మిథున రాశి వాళ్ళకి కెరీర్ పట్ల, అదేవిధంగా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి. సో కెరీర్లో మీరు ఎలాంటి మార్పులు చేయొద్దు దయచేసి. ఇప్పుడు విమెన్కి సో మీకు ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందంటే అండి, ఫ్యామిలీని వదిలి దూరంగా ఒంటరిగా, అది డల్లాస్లో, టెక్సాస్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా హైదరాబాద్లో కానీ, వేరే బెంగళూరులో అని ఫ్యామిలీకి దూరంగా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, దూరంగా ఫ్యామిలీని వదిలి కష్టపడుతూ పనిచేస్తూ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా తిరిగి ఆ రిజల్ట్ అనేటువంటిది రాకపోతే ఎంత బాధగా ఉంటుందో అలాంటి పరిస్థితులు వీళ్ళు ఇప్పుడు చూస్తారు. సో అలానే నిరాశ అనేటువంటిది, నిస్పృహ అనేటువంటి లోనవ్వద్దు. ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ అనేటువంటివి మీరు పెట్టండి. కార్యసాధన అవ్వడం కోసము మన్యు సూక్తంతో స్వామికి, ఆంజనేయ స్వామికి హోమం జరిపించండి. ఇక్కడ మీకు ఏమిటి అంటే మిథున రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ
జూలై దాటిన తర్వాత నుంచి కాస్త మెరుగ్గా ఉంటుందండి అక్టోబర్ వరకు. అక్టోబర్ తరువాత నుంచి బాగా గమనించండి, అక్టోబర్ తరువాత నుంచి ఎక్స్ట్రాడినరీగా వెళ్ళకుంటుంది. డబ్బు ఆదాయము అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. అదే ఆ పొజిషన్లోనే దృష్టి దోషం అనేటువంటిది పట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. సో డబ్బు అనేటువంటిది మీ చేతికి వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు, బాగా ఆలోచించండి. తరువాత ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ప్రజెంట్ అండి కెరీర్ పట్ల ఇబ్బందులు ఉన్నవాళ్ళు. ఇంకొకటి సంభోగ దృష్టి పడి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయండి, చాలా ఇబ్బంది పడుతున్నాం, తెలియనటువంటి ఇంతకుముందు బాగానే ఉన్నాం 2 సంవత్సరాలు, ఈ మధ్యనే మా ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు, కలిసి ఉండాలా విడిపోవాలా అనేటువంటి డైలమాతో ఫోన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు కలవాలి అనుకుంటే కనుక తామర పువ్వులు అంటే పద్మములు, ఏదైతే తామర పువ్వులు ఉంటాయో, తర్వాత నీలపు కలువ పువ్వులు ఉంటాయో, తామర పువ్వులు కానీ నీలపు కలువ పువ్వులతో కానీ అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి 16 శుక్రవారాల పాటు అర్చన చేయండి ఇంట్లో. ఒకవేళ శక్తి ఉన్న వాళ్ళైతే మహాలక్ష్మి హోమం పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ చేయండి. ఖచ్చితంగా అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది, దృష్టి దోషాలన్నీ కూడా నశించబడతాయి. సో మేజర్గా వీళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి గోచారాన్ని గమనిస్తే అండి, సెప్టెంబర్ 30 దగ్గర నుంచి అక్టోబర్ 18 లేదా ఈ జూలై 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎస్పెషల్లీ విమెన్కి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి అంటే వాత పిత్త కఫ దోషములు అనేటువంటివి, ఈ రోగములు అనేటువంటి వీటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అంటే ఆహార అలవాట్లు ఏదైనా మార్చడం వల్ల, లేదా ప్లేస్ స్థాన చలనం అవ్వడం వల్ల, ప్లేస్ ఏదైనా మారడం, అక్కడ కొత్త నీరు, కొత్త ఆహారం, కొత్త పరిస్థితులు, వీటి వల్ల ఆరోగ్య ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ 2 నెలల కాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యల్లో. ఇంకా ఆరోగ్యం మెరుగుపడాలి అంటే ఆడవాళ్ళు సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. చాలామంది గోచార రీత్యా చూసుకుంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే పర్సనల్ చాట్ ద్వారా అయినా సరే కొంతమంది తెలుసుకుంటారు, ఓహో నా జాతకంలో ఈ విధంగా ఉందా, కమింగ్ 6 months ఈ విధంగా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి అనుకుంటుంటారు కదా. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశంతో పాటుగా జనరల్గా మనము నరదృష్టి వల్ల ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం. కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా ఏ సంవత్సరంలో మీకు వివాహం అవుతుంది, ఏ సంవత్సరంలో మీరు ఇబ్బందులు పడతారు, ఏ సంవత్సరంలో మీకు డిప్రెషన్ యాంగ్జైటీ అనేటువంటిది అటాక్ అయ్యే అవకాశం ఉంది, ఏ సంవత్సరం నుంచి మీకు వ్యసనాలు జోదం విషయంలో డైవర్షన్స్ అనేటువంటివి జీవితంలో రాబోతున్నాయి, ఏ సంవత్సరంలో మీకు వాహన గండములు లాంటివి ఏమైనా ఉంటే ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది, మీ ఆయుష్ ఎంత ఉంటుంది అనేటువంటి ప్రతిదీ కూడా పర్సనల్ చార్ట్ ద్వారానే చెప్పబడుతుందండి. అది మీకు మాత్రమే యూనిక్గా ఉన్నటువంటి చార్ట్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడో చూపించి చాలా ఇబ్బంది పడుతూ దృష్టి ప్రభావం వల్ల కావచ్చు, పెళ్ళి కాకపోవడం వల్ల కావచ్చు, సంతానం లేకపోవడం వల్ల కావచ్చు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పెళ్లి విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఎనీ ప్రాబ్లం ఆర్ ఎనీ కోరిక, చాలామంది గమ్యం వైపు ఐఏఎస్ యాస్పిరెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఎలా ప్రయత్నం చేయాలి, ఎలాంటి గైడెన్స్లో వెళ్ళాలి, ఏ దేవతని ఆరాధన చేయాలి, ప్రతిదీ కూడా ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అని అంటే, ఎందుకంటే మీ పర్సనల్ చాట్ త్రూ ఏదైతే ఉందో, ప్రస్తుతం గోచార రీత్యా మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే, ఎవరైనా సరే మీరు త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ, సో మాకు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కమింగ్ 6 months ఏ విధంగా ఉండబోతుందని అంటే అప్రోచ్ అవ్వాలనుకుంటే ఉమా గారిని స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.